గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లాస్ట్ సెషన్ మంది ఏం పెండింగ్ అయిపోయింది, లాస్ట్ సెషన్ ఏం జరిగింది మంది గ్రాఫిక్ డిజైన్ డే 19 మనకి సగంలోనే ఆగిపోయింది. ఎందుకంటే క్యాన్వా కొంచెం గ్లిచ్ ఇచ్చింది మనకి, అది క్యాన్వా వర్క్ అవ్వలేదు, అందుకే మధ్యలోనే ఎండ్ చేయాల్సి వచ్చింది. అది ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాం. ఏంటి నేను ఎంతవరకు చెప్పాను, ఏం చెప్పాను అన్నది ఇప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. దానికి ఇది ఏంటి, మనకి క్లాస్ ఏంటి, గ్రాఫిక్ డిజైన్ డే 19 ప్రింట్ ట్రాన్సాక్షన్ ఇన్ క్యాన్వా. ఈ క్యాన్వాలో ప్రింట్ ట్రాన్సాక్షన్ మనం ఎలా చేస్తాం, ట్రాన్సాక్షన్ అవి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనము ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తీసేసుకున్నాము, సైజు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తీసుకున్న తర్వాత ఇందులో మనం జ్యువెలరీ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి జ్యువెలరీ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఎలిమెంట్లోకి వెళ్ళిపోదాం. ఎలిమెంట్లో టైప్ చేయండి జ్యువెలరీ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనకి ఫొటోస్లో కానీ గ్రాఫిక్స్లో కానీ సెర్చ్ చేస్తే మనకి ఏమొస్తున్నాయి, ఓన్లీ మనకి ఇక్కడ జ్యువెలరీ టైప్స్ వస్తున్నాయి తప్ప బ్యాక్గ్రౌండ్స్ ఏమీ మనకి చూపించట్లేదు. అందుకే మనం ఏం చేస్తాము, డైరెక్ట్ ప్రింట్రెస్ట్ తెలుసు కదా, ప్రింట్రెస్ట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఏవి, మన జ్యువెలరీ బ్యాక్గ్రౌండ్స్. అక్కడ మనకి చాలా దొరుకుతాయి, అందులో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు యూజ్ చేయొచ్చు. మీరు చేసే ఈ ప్రింట్ ట్రాన్సాక్షన్ చేసేదానికి ఏది సూట్ అవుతుందో ఆ జ్యువెలరీకి మీరు అది తీసేసుకోండి బ్యాక్గ్రౌండ్. సపోజ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, నేను గ్యాలరీలోకి వెళ్ళిపోతున్నాను. గ్యాలరీ నుంచి డైరెక్ట్ నేను బ్యాక్గ్రౌండ్ తీసేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఓకే చేసేసి ఇక్కడ నేను ఫుల్ పెట్టేస్తున్నాను. 3 డాట్స్కి వెళ్ళి సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ చేసేయండి, ఫుల్ ఇమేజ్ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఎలిమెంట్స్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళేసి ఇక్కడ ఇది డెలీట్ చేసేయండి. ఇక్కడ మనం నోట్ చేసింది ఎలిమెంట్స్లో మనం మళ్ళీ సెర్చ్ చేయాలి. ఇప్పుడు మనం ప్రింట్ తీసుకోవాలి కదా, దానికోసం సేల్స్ ప్రింటర్ ప్రింటెడ్ బ్లాక్ రిసిప్ట్. ఎంటర్. ఇందులో మనకి గ్రాఫిక్స్లో ఓపెన్ చేయండి. గ్రాఫిక్స్, ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి కదా, మనకి గ్రాఫిక్స్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఏదైతే మనకి కనిపిస్తుందో, ఇప్పుడు సపోజ్ నేను తీసుకుంటున్నాను, పెన్సిల్ తీసుకొని మీకు చూపిస్తాను, 1 సెకండ్. ఓకే, ఇక్కడ ఇది ఫస్ట్ వన్ తీసేసుకుంటున్నాను నేను. ఇది తీసుకున్న తర్వాత చూడండి, మనకి ఇది రిసిప్ట్ ఉంది కదా, అది వద్దన్నమాట. మనకి ఆ రిసిప్ట్ అన్నది మనము డెలీట్ చేయాలి. ఇప్పుడు అది డెలీట్ చేయాలి అంటే మనకి ఇప్పుడు మనం ఇలా చేయొచ్చు. ఇలా చేసినా కూడా మనకి హాఫ్ పేపర్ మనకి కనిపిస్తూ ఉంటుంది. దానిపైన మనం సెట్ చేసుకొని కూడా మనము దాన్ని డిజైన్ చేయొచ్చు. అదే మనకి ఓన్లీ ప్రింటర్ మాత్రమే కావాలి అంటే అలా మనకి దొరకట్లేదన్నమాట. ఓన్లీ ప్రింటర్ దొరకట్లేదు. ప్రింటర్ కావాలంటే చిన్న ప్రింటర్స్ దొరుకుతున్నాయి, ఇలాంటి పెద్దది మనకి సేల్ ప్రింటర్ మనది దొరకట్లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే మీకు ఇది ఇట్లా ఉంది కదా, ఫుల్ ఇలా వచ్చింది, దీన్ని మన చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీలో మనం అప్లోడ్ చేయండి. పిక్చర్ అప్లోడ్ చేసి దీన్ని మనం అక్కడ నోట్ చేయండి. మీకు ఏ లాంగ్వేజ్ వస్తుందో ఆ లాంగ్వేజ్లో చాట్ జీపీటీకి అర్థమయ్యేలాగా మీరు ఒక నోట్ ఇవ్వండి. ఏమని, ఇలా మనం ఫోటో అప్లోడ్ చేసి నాకు ఇక్కడ ఏదైతే ఈ రిసిప్ట్ ఉందో, రిసిప్ట్ లేకుండా ఓన్లీ ప్రింటర్ మాత్రమే నాకు మీరు జనరేట్ చేసి ఇవ్వండి. అప్పుడు ఇస్తే ఇది మాత్రమే మనకి డౌన్లోడ్ చేసి ఇస్తుంది అనమాట. ఇది మాత్రమే మనకి మళ్ళీ క్రియేట్ చేసి కొత్త పిక్చర్ ఇస్తుంది, ఓన్లీ ప్రింటర్. అలాంటిది ఒకటి మీరు తీసుకోండి. అలా నేను ఆల్రెడీ చేసి పెట్టాను, మీకు ఆ ప్రాసెస్ అన్నది చెప్తున్నాను, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాం మనము, చాట్ జీపీటీకి వెళ్ళి అక్కడ తీసేసుకోండి. అప్లోడ్ చేసి ఈ పిక్చర్ దీన్ని మనం మోడిఫై చేయాలి. ఏమని, ఓన్లీ నాకు ప్రింటర్ మాత్రమే కావాలి, రిసిప్ట్ వద్దు, ప్రింటర్ని మాత్రమే జనరేట్ చేసి ఇవ్వండి అనండి. అది జనరేట్ చేసి మనకు ఇచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇది తీసేస్తున్నాను, నేను ఆల్రెడీ చేసి పెట్టాను, నా గ్యాలరీలో ఉంది, నేను గ్యాలరీలో వెళ్ళి అక్కడ తీసేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ గ్యాలరీలో నుంచి నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను, అప్లోడ్ చేసి పెట్టుకుంటున్నాను. దీన్ని నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్
రిమూవ్ చేసేస్తున్నాను. బీజీ రిమూవ్ ఉంది కదా, బీజీ రిమూవ్ చేసేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్తో సహా మనకి ఇచ్చింది కాబట్టి అది ChatGPT. నేను ఓన్లీ మనకి ప్రింటర్ కావాలి కాబట్టి నేను ఓన్లీ ప్రింటర్ తీసుకుంటున్నాను. చూడండి, దీన్ని నేను సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సిన ఓన్లీ ప్రింటరే కాబట్టి ప్రింటర్ ఎలా తీసుకోవాలో నేను చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇలా నేను ప్రింటర్ మాత్రమే తీసుకొని నాకు ఇక్కడ సెట్ చేసుకోవాలనుకుంటే అక్కడ నేను సెట్ చేసేసుకుంటాను. సెట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, మనము ఎలిమెంట్స్కి వెళ్ళి మళ్ళీ దీనికి మనం ఫ్రేమ్స్ కావాలి కదా. ఆ ఫ్రేమ్ ఎలా తీసుకోవాలో ఎలిమెంట్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎలిమెంట్స్కి వెళ్ళేసి మనం ఇక్కడ టైప్ చేయొచ్చు, డైరెక్ట్ ఏమని చెప్పి ఫ్రేమ్స్ అని టైప్ చేయొచ్చు. అలా కాకుండా మనకి ఇక్కడే ఉంటాయి చూడండి, ఇక్కడ బ్రౌజర్ కేటగిరీస్లోనే ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పైన షేప్స్, గ్రాఫిక్స్, 3D, స్టిక్కర్స్, ఫొటోస్, ఫ్రేమ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. మనం ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో కూడా మనం డైరెక్ట్ టైప్ చేయొచ్చు అనమాట. ఏంటి ఏమని, ఫ్రేమ్స్ అని. లేదా మనకి ఇక్కడ డైరెక్ట్ ఫ్రేమ్స్ అన్నా కూడా టైప్ చేయొచ్చు. ఇక్కడ ఎలిమెంట్స్లో మనం డైరెక్ట్ ఫ్రేమ్స్ టైప్ చేసి ఎంటర్ ఇవ్వచ్చు. లేదా ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మనకి ఫ్రేమ్స్ అని సపరేట్ ఒక ఇది ఫోల్డరే ఉంది. ఆ ఫోల్డర్ పైన ట్యాప్ చేయొచ్చు. మీరు ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్మ్ అండ్ ఫొటోస్, బేసిక్ షేప్స్ కాకుండా సెకండ్ వన్ ఫిల్మ్ అండ్ ఫోటో, దానిపైన ట్యాప్ చేయండి. దాంట్లో ఫస్ట్ వన్ని నేను తీసుకున్నాను చూడండి. ఇక్కడ మనకి ఆల్ ఉంది కదా, ఫిల్మ్ అండ్ ఫోటో, దానిపైన ఫుల్ ట్యాప్ చేసి ఫస్ట్ వన్ తీసేసుకుంటున్నాను నేను. ఫస్ట్ వన్ నాకు కావాలి కాబట్టి ఫస్ట్ వన్ తీసేసుకొని ఇక్కడ దీన్ని సైజ్ అనేది మీకు ఎంత కావాలో అంత మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత సైజ్ మీరు ఇంక్రీజ్ చేసి పెట్టేయచ్చు. ఇక్కడ నేను సెట్ చేసుకుంటున్నాను ఎంత సైజ్ కావాలి అన్నది. నాకు ఈ సైజ్ సరిపోతుంది, ఈ సైజు నాకు సరిపోతుంది. అప్పుడు నేను ఏం చేయాలి, ఇది నేను సెర్చ్ చేశాను కదా, దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇదే పేజ్ కాకుండా నేను సెకండ్ పేజ్ తీసుకుంటున్నాను. సెకండ్ పేజ్లో నాకు ఇవన్నీ కావాలి. సెకండ్ పేజ్ కావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం దాన్ని ఇలా సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేయొచ్చు. లేదా ఇక్కడ కింద ప్లస్ మార్క్ ఉంటుంది, ప్లస్ మార్క్ పైన కూడా మీరు ట్యాప్ చేస్తే మనకు సెకండ్ పేజ్ అవుతుంది. కానీ మళ్ళీ దీనికి బ్యాక్గ్రౌండ్స్ ఇవేం రావు, అది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ సెకండ్ పేజ్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలిమెంట్స్కి వెళ్ళి నేను ఏం తీసుకుంటున్నాను, ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు సెట్ చేసుకోండి, మీకు ఎంత పెద్దది కావాలో ఎంత ఏమి అని తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రేమ్ తీసేసుకున్నాను. ఫ్రేమ్లో సెట్ చేయడానికి ఇప్పుడు మనకి జ్యువెలరీ కావాలి. నెక్స్ట్ ఏం కావాలి, జ్యువెలరీస్ కావాలి. ఎక్కడికి వెళ్ళాలి, గో టు ఎలిమెంట్స్, ఇది బ్యాక్ వచ్చేద్దాము, ఇది కూడా బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ ఎలిమెంట్స్కి వెళ్ళి మనం ఇక్కడ టైప్ చేద్దాం డైమండ్ జ్యువెలరీ. ఏ జ్యువెలరీ అయినా కూడా మీరు టైప్ చేయొచ్చండి. ఫొటోస్ కావచ్చు, మీరు గ్రాఫిక్స్లో కూడా కావచ్చు, మీరు ఏది సూట్ అవుతుందో తీసుకోండి. ఫొటోస్ అయితే లుక్ బాగుంటుంది. ఇది మనం ఎందుకు ఎక్కడ యూజ్ చేస్తాము అనేది చెప్తాను. ఇది ప్రింట్ ట్రాన్సాక్షన్ మనం ఎక్కడ చేస్తాము, మనది ఏదన్నా జ్యువెలరీ షాప్ ఉండొచ్చు, లేదా అదర్ షాప్కి ఏదన్నా మన మార్కెటింగ్ చేయడానికి ఇలాంటివి మనం యూజ్ చేయొచ్చు. ఫైనల్గా మీకు లాస్ట్ నేను చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు మనం ఇది చేసామన్నది. ఇప్పుడు నేను ఫొటోస్లోకి వెళ్తున్నాను. ఫొటోస్లో ఆల్ అందాము. ఇక్కడ మీకు చాలా జ్యువెలరీ ఓపెన్ అవుతాయి. ఇందులో మీకు ఏ జ్యువెలరీ కావాలంటే కూడా మీరు అది తీసుకొని సెట్ చేయొచ్చు. చూడండి, ఇవన్నీ మనం 1 by 1 తీసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు సపోజ్ నాకు ఫస్ట్ ఏం కావాలి తీసుకుంటున్నాను, సెట్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ తీసుకుంటున్నా, నేను సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సెర్చ్ చేసుకోండి, మీకు నచ్చిందే మీరు అక్కడ తీసుకోండి. మీరు ఇక్కడ నచ్చలేదనుకోండి మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ ప్రింటర్స్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులోనే చూడాలి అని ఏమీ లేదు. సపోజ్ నాకు ఇది నచ్చింది, ఇది తీసుకుంటున్నాను. ఈ నెక్లెస్ నచ్చింది నాకు, దీన్ని ఇందులో ఈ ఫ్రేమ్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ తీసుకుంటున్నాను. టెక్స్ట్ తీసుకొని ఇక్కడ నోట్ చేస్తున్నాను.
నెక్లెస్ అని రాసి ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. కొంచెం దీని సైజ్ కూడా నేను డిక్రీజ్ చేసేస్తున్నా. 78 ఉంది, 57 తీసుకుంటున్నాను. ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఫాంట్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఫాంట్ అది మీకు ఇష్టమైంది ఇవ్వచ్చు. మీరు ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది మీరు అక్కడ ఫాంట్ స్టైల్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తాను, కలర్స్కి వస్తున్నాను. కలర్స్లో ఇక్కడ మనకి ఏదైతే జ్యువెలరీ కలర్స్ బ్యాక్గ్రౌండ్స్ కలర్స్ ఉన్నాయో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి కదా, అందులోనే నేను టెక్స్ట్ కూడా కలర్ ఇస్తాను. ఎందుకంటే దానికి సూటబుల్ కదా, సూట్ అవుతాయి. అవే ఇస్తే అక్కడ చాలా నీట్గా క్లీన్గా మనకు కనిపిస్తుంది. నేను ఆ జ్యువెలరీకి వచ్చిన కలర్సే నేను ఒక కలర్ అందులో సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఫాంట్ కలర్. నెక్స్ట్ దీన్ని నేనేం చేస్తాను, నెక్స్ట్ డూప్లికేట్ చేస్తాను. నాకు ఎన్ని జ్యువెలరీస్ కావాలి, ఎన్ని జ్యువెలరీ సెట్స్ కావాలో ఎన్ని పేజెస్, అప్పుడు అన్ని పేజెస్ మనం డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఒక 5 to 6 కావాలి, లేదా 10 కావాలి, లేదా 11, అది మీ ఇష్టం. మీరు ఎన్ని అయితే మీరు అక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అన్ని పేజెస్ డూప్లికేట్ చేసుకోండి. అప్పుడు 1 by 1 మీరు కొత్తవి ఇన్సర్ట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఇప్పుడు దీనిపైన పెడుతున్నాను, 3 dotsకి వెళ్తున్నాను, డూప్లికేట్ అంటున్నాను, సెకండ్ వన్ వచ్చింది. ఇక్కడ వేరే సెట్ చేయాలి. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలిమెంట్స్కి వెళ్ళిపోదాం. ఎలిమెంట్స్లో మీకు ఇంకా ఏం నచ్చాయో చూసుకోండి, దాన్ని బట్టి మనం పెడదాం. ఇక్కడ సపోజ్ బ్యాక్ వస్తున్నాను, మళ్ళీ చూద్దాం ఫస్ట్ నుంచి. అన్నీ ఒకటే ఇవ్వకండి, మోడల్స్ వేరువేరువే ఇవ్వండి, అప్పుడే మనకి లుక్ కూడా కనిపిస్తుంది. చూడండి, నేను ఇది తీసుకుంటున్నాను, బ్రాస్లెట్. దీన్ని ఇన్సర్ట్ చేసి ఇక్కడ బ్రాస్లెట్ అనేసి ఎడిట్ చేసి నోట్ చేస్తున్నాను, బ్రాస్లెట్. దీన్ని కూడా మనం ఏదైతే బ్రాస్లెట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఇక్కడ తీసేసుకుందాము. మన ఫాంట్ కలర్ చేంజ్ చేద్దాం. వచ్చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏమొచ్చినాయి చూడండి, బ్రాస్లెట్ కలర్స్ మనకు డిస్ప్లే అయ్యాయి. అందులో మీకు ఏది నచ్చితే ఆ కలర్ మీరు ఇవ్వచ్చు. ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి, మీకు సూటబుల్ మీరు ఇవ్వండి. నాకు ఇది నచ్చింది, ఇది నేను ఇస్తున్నాను. ఇక్కడికి ఇది కంప్లీట్ అయింది. తర్వాత దీన్ని మళ్ళీ మనం డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేసేసుకుని ఒకేసారి కూడా మీరు డూప్లికేట్ చేసుకోవచ్చు. ఎన్ని పేజెస్ కావాలో అన్ని పేజెస్ ఒకేసారి మీరు డూప్లికేట్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి నేను ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్లో మనం ఇంకొక ప్రోడక్ట్ డిస్ప్లే చేద్దాం. దీంట్లో ఇన్సర్ట్ చేద్దాం. ఎలిమెంట్స్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎలిమెంట్స్లో మీకు ఇంకా ఏం నచ్చాయో చూద్దాం. ఇక్కడ ఇయర్ టాప్స్ ఉన్నాయి చూడండి, ఇయర్ టాప్స్ తీసుకుంటున్నాను, దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఇయర్ టాప్స్ అని రాస్తున్నాను. దీని కలర్ కూడా చేంజ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి, మనం సేమ్ కలర్స్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ మనం ఇక్కడ జ్యువెలరీ బ్యాక్గ్రౌండ్ కలర్ చూపించింది, ఆ కలర్ నేను ఇస్తున్నాను, ఓకే చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ పేజ్ డూప్లికేట్ చేసేస్తున్నాను, డూప్లికేట్. నెక్స్ట్ మళ్ళీ మనం ఇందులో ఏ ఇన్సర్ట్ చేయాలో ఎలిమెంట్స్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళి ఇంకా చూద్దాం. ఇందులో మనకి ఏది కావాలో అది తీసేసుకుందాం. కొంచెం అట్రాక్ట్గా ఉండేవి, కొంచెం మంచిగా ఉన్నవి వెతికి అవి పెట్టండి, ఏవి పడితే అవి పెట్టకండి. ఇవన్నీ బాగా మనం సర్చ్ చేస్తే మనకి మంచిది కంపల్సరీగా దొరుకుతుంది. లేదా మీరు ముందే సెలెక్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ప్రింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టేసుకొని దాన్ని మీరు యూజ్ చేయొచ్చు. సపోజ్ నేను స్టార్టింగ్కి వెళ్తున్నాను. స్టార్టింగ్లో ఇక్కడ ఏవైతే రింగ్స్ అవి ఉన్నాయో అవి తీసేసుకుందాం. ఇయర్ టాప్స్ తీసేసుకున్నాం. ఇక్కడ మనకి ఒక రింగ్ దొరుకుతుంది చూడండి, ఇక్కడ రింగ్ ఉంది, రింగ్ ఇన్సర్ట్ చేసేద్దాం. ఇక్కడ
రింగ్ అని టైప్ చేసేద్దాం. రింగ్. దీనిపైన ట్యాప్ చేసి కలర్ చేంజ్ చేసేద్దాము. కలర్ వచ్చి ఇక్కడ చూడండి, ఏవి మనకు సూట్ అవుతుందో ఆ కలర్ ఇచ్చేస్తున్నాను. ఓకే చేసేస్తున్నాను. రింగ్ తీసేసుకున్నా. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ తీసుకున్నాం, అక్కడికి ఎండ్ చేసేస్తాను. చూడండి, ప్రోడక్ట్ తీసుకొని మళ్ళీ డూప్లికేట్ చేసేద్దాం. లాస్ట్ వన్లో మనం ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో మళ్ళీ మనం ఎలిమెంట్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక బ్యాంగిల్స్, ఏదైనా బ్యాంగిల్స్ చూసుకుందాం. బ్యాంగిల్స్ తీసుకున్నాం మనం. ఒక ఏదైనా బ్యాంగిల్స్ చూద్దాం మంచిగా. లేదా ఇక్కడ టైప్ చేసేద్దాం మనం, ఇందులోనే దొరకట్లేదు కాబట్టి. బ్యాంగిల్స్ డైమండ్. ఇందులో ఫస్ట్ మనం మళ్ళీ తీసుకుందాం, ఫొటోస్లో తీసుకున్నాం. డైమండ్ బ్యాంగిల్స్. డైమండ్ బ్యాంగిల్స్లో ఫొటోస్లోకి వెళ్ళిపోదాం. ఫొటోస్లో ఇక్కడ చూద్దాము, బ్యాంగిల్ చూద్దాము. ఏ బ్యాంగిల్ మనకు నచ్చుతుందో అది ఇన్సర్ట్ చేద్దాం అక్కడ. చూడండి, ఇది తీసేసుకుందాం. ఇక్కడ బ్యాంగిల్స్ అని టైప్ చేద్దాం. బ్యాంగిల్స్. దీని కలర్ చేంజ్ చేసేద్దాం. కలర్స్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ కలర్స్ బ్యాక్గ్రౌండే మనం ఇస్తే చాలా నీట్గా కనిపిస్తుంది మనది. ఇది తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి ఎప్పటికీ మనం 5 చేసేసుకున్నాం. 1 2 3 4 5. మీరు ఇంకా ఉన్నా కావాలంటే ఎన్నైనా మీరు తీసేసుకోవచ్చు. డూప్లికేట్ చేసేసి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు ఏం చేయాలి మనం నెక్స్ట్ దీన్ని? ఇప్పుడు చూడండి, ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకి? మొత్తం 5 పేజెస్ మనం డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ ఈ 5 పేజెస్ మనం డౌన్లోడ్ చేయడానికి డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేద్దాము. డౌన్లోడ్ పైన ఆప్షన్ పైన ట్యాప్ చేసి PNG ఫైల్లోనే తీసుకోవాలి. అది కూడా కింద మనకి ఆప్షన్ ఉంది ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్. ఇది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఏవైతే మనం జ్యువెలరీవి తీసుకున్నాం కదా అవి వచ్చి మనకు ఏం కావాలి, మళ్ళీ మనం ఒక్కోటి డౌన్లోడ్ చేసుకుంటే దానికి బ్యాక్గ్రౌండ్, వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది కదా, వైట్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మనం రిమూవ్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి టైం తీసుకుంటుంది, టైం టేకన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అలా కాకుండా మనం డౌన్లోడ్ చేసేటప్పుడే దానికి బ్యాక్గ్రౌండ్ లేకుండా మొత్తం మనం తీసుకోవచ్చు కదా. అందుకే బ్యాక్గ్రౌండ్ వచ్చి ట్రాన్స్పరెన్సీ. అప్పుడు ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి ఓన్లీ మన ఫ్రేమ్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. దానికోసం మనం యూజ్ చేయాలి. పేజెస్కి వెళ్దాం. ఫస్ట్ పేజెస్లో మనకి ఫస్ట్ పేజ్ అవసరం లేదు, అందుకే దానిపైన ట్యాప్ చేస్తాం. మిగతా పేజీలు మనకి డౌన్లోడ్ అవ్వాలి. ఇప్పుడు డన్ అని ఇక్కడ సైజ్ ఏం చేద్దాము, ఫుల్ పెట్టేద్దాం. ఇది ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ థర్డ్ వన్, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసి ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేద్దాం. ఇవి మనకి డౌన్లోడ్ అయిపోయి మన గ్యాలరీలో వచ్చేస్తాయి కొన్ని సెకండ్స్లో. జస్ట్ మనకి కొన్ని సెకండ్స్ తీసుకుంటుంది డౌన్లోడ్ అవ్వడానికి, ఎందుకంటే 5 పేజెస్ ఉన్నాయి కదా, 5 పేజెస్ మనకి డౌన్లోడ్ అవుతాయి. కొంచెం వెయిట్ చేద్దాం మనం. చూడండి, మనకి డౌన్లోడ్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను. మళ్ళీ మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్క పేజ్ తీసుకొని నేను డిలీట్ చేసుకుంటూ వస్తాను. చూడండి, ఇవన్నీ నేను డిలీట్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి మనకి దీంతో అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు వెళ్దాము మన గ్యాలరీలోకి వెళ్దాం. గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ చూద్దాం మనకు వచ్చాయా లేవా మనవి. మన ఇమేజెస్ అన్నీ డౌన్లోడ్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ పేజ్ తీసేసుకుందాము. ఏది కావాలో ఫస్ట్ మీరు తీసేసుకుంటూ రండి. ఫస్ట్ నెక్లెస్ తీసుకుంటున్నాను. ఇది సైజ్ చూసారా, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ కలర్ ఉండింది, అది రిమూవ్ అయిపోయింది. ఏదైతే మన ఫ్రేమ్ ఉందో అది మాత్రమే మనకి డౌన్లోడ్ అయింది. అందుకే మనం ఆప్షన్ యూజ్ చేయాలి కంపల్సరీ.
దీన్ని నేను సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. మనకి ఎంత సైజ్ కావాలో మీరు చూసుకోండి, దాన్ని బట్టి ఇక్కడ నేను పెడుతున్నాను, సైజ్ చూసుకుంటున్నాను. నాకు ఈ సైజ్ సరిపోతుంది, ఈ సైజ్ అన్నీ తీసుకోవాలి నేను. నెక్స్ట్ ఇది ఎక్కడ సెట్ చేసి కొంచెం పైకి తీసుకెళ్తున్నాను, ఇక్కడ సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ మనం గ్యాలరీలోకి వెళ్ళి నెక్స్ట్ ఐటెం తీసుకుంటున్నాను. దీన్ని కూడా నేను సేమ్ ఫస్ట్ దాని సైజే నేను తీసుకుంటున్నాను, ఇంక్రీజ్ చేసేస్తున్నా దీన్ని. ఇంకా కొంచెం చేద్దాం, చూడండి ఇది కరెక్ట్ ఉంది. ఇప్పుడు నడ్జ్ ఆప్షన్ యూజ్ చేసి దాన్ని కరెక్ట్ సైజ్ సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఏం చేయాలి, లేయర్స్కి వెళ్ళిపోదాం. సెలెక్టెడ్లో పెట్టి మనము లేయర్స్కి వెళ్ళిపోదాం. లేయర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని మనం సెలెక్ట్ చేయాలి, రెండిటిని మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇంకొక దాన్ని కూడా దానిపైన సెలెక్ట్ చేసేసి బ్యాక్ వచ్చి దీన్ని మనం గ్రూప్ చేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి, గ్రూప్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గ్రూప్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ నేను ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టి నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాం, మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇయర్ టాప్స్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కూడా సేమ్ సైజ్తో ఇంక్రీజ్ చేద్దాం. ఇంకా కొంచెం సైజ్ పెంచండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ సెట్ చేసేద్దాం. పెట్టి నడ్జ్ ఆప్షన్ తీసేసుకొని దీన్ని కూడా మనం సెట్ చేసేద్దాం. ఇంకా కొంచెం రావాల్సి వస్తుంది, ఒకసారి చూద్దాం. అంతా సెట్ చేద్దాం కరెక్ట్గా. కొంచెం ఇంక్రీజ్ అయింది సైజు. ఇది ఇట్లా పెట్టేసి దీన్ని కరెక్ట్ ఇన్సర్ట్ చేద్దాం. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ మనము లేయర్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన లేయర్స్కి వెళ్ళాక ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మిగతా రెండు ఉన్నాయి కదా గ్రూప్లో, దాన్ని కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ గ్రూప్ చేయండి. ఇప్పుడు ఆ 3 గ్రూప్ అయ్యాయి, చూడండి 3 మనకి గ్రూప్ అయ్యాయి. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి లేయర్స్కి వెళ్ళిపోయి ఇక్కడ సెలెక్టెడ్ ఆప్షన్కి వెళ్ళి ఇప్పుడు నేను ఇది అన్గ్రూప్ చేస్తున్నాను. కొంచెం ఇవి సైజు కొంచెం తేడాగా ఉంది. సైజ్ అన్నది మనం ఎగ్జాక్ట్ పెడితే మనకి చాలా నీట్గా వస్తుంది మంది. ఈ రెండు ఫస్ట్ నేను ఇది చేసేస్తున్నాను, గ్రూప్ చేస్తున్నాను. లేయర్స్కి వెళ్ళిపోయి ఇక్కడ ఇంకా ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ తీసుకోవాల్సింది ఇది కాదు, ఇది తీసుకుందాం. నెక్స్ట్ సెలెక్ట్, నెక్స్ట్ డన్. ఇవి రెండు మనం సెలెక్ట్ చేసేసుకున్నాం, ఎగ్జాక్ట్ సైజులో ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, మనము దీన్ని గ్రూప్ చేసేయాలి. ఇది గ్రూప్ చేసి ఇక్కడ సెట్ చేసి మళ్ళీ నేను లేయర్స్కి వెళ్ళిపోతున్నాను. లేయర్స్లో ఇయర్ టాప్స్ సెలెక్ట్ చేసేస్తున్నాను. సెలెక్ట్ చేసి దీన్ని కూడా నేను పైకి తీసుకొస్తున్నాను. దీన్ని కరెక్ట్ సెట్ చేయాలి. ఇది కొంచెం సైజ్ అన్నది అటు ఇటు ఉంది కాబట్టి నేను ఇందాక అది మళ్ళీ తీసేసాను. కొంచెం తగ్గిద్దాం సైజ్ తగ్గించి నడ్జ్ ఆప్షన్తో మనము దాన్ని సెట్ చేద్దాం. దీన్ని కరెక్ట్ సైజ్ తీసుకుందాం. ఇలా సెట్ చేసి దీన్ని కూడా మనం లేయర్స్కి వెళ్ళిపోయి సెలెక్టెడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మిగతా రెండింటిని కూడా పట్టుకొని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ గ్రూప్ చేద్దాం. ఇప్పుడు ఈ 3 కూడా మనకి గ్రూప్ అయ్యాయి, చూడండి. నెక్స్ట్ ఏం చేద్దాము, నెక్స్ట్ ఆప్షన్ తీసుకుందాం. గ్యాలరీలోకి వెళ్ళి నెక్స్ట్ జ్యువెలరీ తీసేసుకుందాం. రింగ్ తీసుకున్నాం. రింగ్ తీసేసుకొని దీన్ని కూడా సేమ్ సైజ్ ఇంక్రీజ్ చేసేద్దాం, సెట్ చేసేద్దాం. దీన్ని కూడా ఇట్లా ఇంకా కొంచెం జస్ట్ అట్లా ఇంక్రీజ్ చేయండి. కరెక్ట్గా సెట్ చేయాలంటే మనం నడ్జ్ ఆప్షన్సే యూజ్ చేయండి, టైం ఎక్కువ తీసుకోదు కాబట్టి మనకి త్వరగా సెట్ చేయగలుగుతాము. నడ్జ్ ఆప్షన్తో ఇట్లా సెట్ చేసేద్దాం. ఇలా సెట్ చేసి దీన్ని కూడా లేయర్స్కి వెళ్ళిపోయి లేయర్స్లో మళ్ళీ సెలెక్టెడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మిగతా 3ని కూడా పట్టుకొని సెలెక్ట్ చేసి ఇక్కడ వచ్చి గ్రూప్ అనేయాలి. గ్రూప్ అయిపోతాయి. నెక్స్ట్ లాస్ట్ వన్, గో టు గ్యాలరీ, బ్యాంగిల్స్,
అండ్ దెన్ ఓకే. నెక్స్ట్ యాడ్ చేసే ఇది వచ్చి మనకి సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నాను, ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నాను. నడ్స్ ఆప్షన్ తీసుకుంటున్నాను, దాన్ని ఎగ్జాక్ట్గా సెట్ చేసేస్తున్నాను. చూడండి ఇలా మనకి సెట్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్కి వెళ్ళి లాస్ట్ టైం ఒకసారి లేయర్స్కి వెళ్ళిపోదాం. సెలెక్ట్ పైన ట్యాప్ చేసి మిగతా 4ని కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ గ్రూప్ చేసేద్దాం. చూడండి అన్నీ మనకి గ్రూప్ అయ్యాయా? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 కదా మనం తీసుకున్నాము. ఆ 5 కూడా మనకి సెలెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి మనము? సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇందులో నుంచి ఈ ప్రింటర్లో నుంచి పైకి వెళ్తున్నట్టు చూపించాలి. కానీ ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది? ఇక్కడ అలా రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు చూడండి ఈ ప్రింటర్ ఉంది కదా, ఈ ప్రింటర్ పైన ట్యాప్ చేయడానికి అవ్వట్లేదు కదా, మనకి సెలెక్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి మనం సెలెక్ట్ చేయాలి? లేయర్స్కి వెళ్ళి సెలెక్ట్ చేయాలి. లేయర్స్కి వెళ్ళిపోయి ఓన్లీ ప్రింటర్ పైన ట్యాప్ చేయండి, అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని మనం డూప్లికేట్ చేసుకుందాం. డూప్లికేట్ చేసిన తర్వాత దానిపైనే సెట్ చేయండి నడ్జ్ ఆప్షన్తో లేదా మీ ఫింగర్తో అయినా. కానీ నడ్జ్ ఆప్షన్ యూజ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ దానిపైన మనం చేయడానికి చూడండి ఎగ్జాక్ట్ వచ్చేసింది. ఇలా మనకి నడ్జ్ ఆప్షన్ కంపల్సరీ యూజ్ చేయండి. ఇలా చేసిన తర్వాత మనకు కింద ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ని పట్టుకొని మనము ఆ యారోని పట్టుకొని ఇట్లా పైకి తీసుకెళ్ళండి. ఈ ఏదైతే మనకి లైన్ ఇక్కడ మధ్యలో ఇది ఉంది, మనకి ప్రింటర్ మధ్యలో నుంచి పేపర్ వచ్చే లైన్ ఉంది కదా, ఆ లైన్ మధ్యలో వరకు పెట్టి వదిలేసేయండి. ఇప్పుడు చూడండి దీన్ని నేను ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు నేను దీన్ని పైకి తీసుకెళ్తున్నాను, ఒకసారి గమనించండి. చూడండి ఇప్పుడు ప్రింటర్లో నుంచి పైకి వెళ్తున్నట్టుంది కదా, చూడండి ప్రింటర్లో నుంచి పైకి వెళ్తున్నట్టుంది. అదే టైప్ మనకి పైన కూడా ఏం చూపిస్తుంది? పైన కూడా మనకు కనిపించేస్తుంది కదా, ఆ పైన కూడా మనకు కనిపించకూడదు అన్నప్పుడు దీన్ని కిందకి ఇలా పెట్టేసి ఇక్కడ సెట్ చేసేసి ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామో జ్యువెలరీ బ్యాక్గ్రౌండ్, దాన్ని మనం గ్యాలరీలో నుంచి మళ్ళీ దాన్ని ఇంకోసారి తెచ్చుకుందాం. గ్యాలరీలోకి వెళ్ళి ఏదైతే మనం తీసుకున్నామో ఆ ఆప్షన్ని మళ్ళీ మనం ఆ బ్యాక్గ్రౌండ్ తీసేసుకొని దాన్ని సైజ్ ఇంక్రీజ్ చేసేసుకుంటున్నాను. సైజ్ ఇంక్రీజ్ చేసి దీన్ని ఇక్కడ సెట్ చేసేస్తున్నా. చూడండి ఇలా పైన సెట్ చేసి కరెక్ట్గా ప్రింటర్ దగ్గరికి అక్కడ పెట్టేస్తున్నాను. చూడండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని పట్టుకొని మనం చూద్దాము, ఇంకా కనిపిస్తుంది చూడండి, ఇంకా కొంచెం కనిపిస్తుంది కదా, దాన్ని మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా సెట్ చేసేద్దాం. కొంచెం కిందకు లాగుదాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, ఇంకా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తూనే ఉంది కాబట్టి మనం నడ్జ్ ఆప్షన్ తీసుకొని చేయొచ్చు కదా. నడ్జ్ ఆప్షన్ తీసేసుకొని దాన్ని కిందకి జరిపేద్దాం, అయిపోయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసేసి చూడండి ఇప్పుడు కనిపిస్తుందా? మనకి లేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనకు ప్రింటర్లో నుంచి వెళ్ళిపోతున్నట్టు మనకు చూపిస్తుంది. చూడండి ఇలా. ఇప్పుడు మనము ఏం చేయాలి? ఫస్ట్ ఇలా మొత్తం సెట్ చేసేసుకుందాం. ఇలా సెట్ చేసేస్తున్నా నేను, ఇక్కడ ఇలా పెడుతున్నాను. ఇలా సెట్ చేయండి, కరెక్ట్గా సెట్ చేయండి. ప్రింటర్లో సెంటర్లో రావాలి మనకి, అటు ఇటు ఎగ్జాక్ట్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. మధ్యలో ఉండాలి మన జ్యువెలరీ పేపర్, మనం ప్రింట్ ఇస్తున్నట్టు. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం ఈ పేజ్ని డూప్లికేట్ చేయాలి. ఇక్కడి వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ పేజ్ని నేను డూప్లికేట్ చేసేస్తున్నాను. పేజ్ మొత్తాన్ని నేను డూప్లికేట్ చేసేస్తున్నాను. 3 డాట్స్ కుప్పర్ వెళ్ళి దానిపైన ట్యాప్ చేయండి, డూప్లికేట్ అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దీనిపైన ట్యాప్ చేసేసి ఈ జ్యువెలరీ పైన సెకండ్ వన్ కిందకి రానివ్వాలి. ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఈ సెకండ్ వన్ మనకి చూడండి దీన్ని ఇలా సెట్ చేయాలి. ఇలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మనము పేజ్ని డూప్లికేట్ చేసేయాలి. పేజ్ని మళ్ళీ డూప్లికేట్ చేసేసేయండి. నెక్స్ట్ మళ్ళీ దీనిపైన పెట్టి మళ్ళీ థర్డ్ వన్కి వచ్చేయండి. థర్డ్ వన్ ఇలా థర్డ్ వన్ వచ్చిన తర్వాత దీన్ని కూడా నేను డూప్లికేట్ చేసేస్తున్నాను పేజ్ని.
నెక్స్ట్ మళ్ళీ దీనిపైన ట్యాప్ చేసి 4th వన్ బ్రాస్లెట్ వరకు వచ్చి మళ్ళీ మనం ఇలా పెట్టేసిన తర్వాత ఇలా పెట్టి దీన్ని కూడా మనము డూప్లికేట్ చేసేద్దాం. ఈ పేజీ సెట్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా మనం డూప్లికేట్ చేసేద్దాం. డూప్లికేట్ చేసామా, నెక్స్ట్ లాస్ట్ వన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసి మనం దీన్ని కూడా ఇక్కడ పెట్టేసి దీన్ని కూడా నేను డూప్లికేట్ చేసేస్తున్నాను. దీన్ని సెట్ చేసేసాను. ఇప్పుడు డూప్లికేట్ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డూప్లికేట్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఏ పేజ్ ఏదైతే మనం డూప్లికేట్ చేసామో ఆ పేజ్లో ఏముంది చూద్దాం. చూడండి, ఆ పేజ్లో ఏముంది, బ్యాంగిల్స్. ఏ పేజ్, ఫస్ట్ వచ్చి మనకు బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, లాస్ట్ పేజ్లో కూడా మనకు బ్యాంగిలే ఉండాలి. 5 కూడా మనం డూప్లికేట్ చేసిన తర్వాత ఆ 6th పేజ్లో మీకు బ్యాంగిల్ ఏదైతే ఫస్ట్ పేజ్లో ఏది ఉందో మనకి లాస్ట్ పేజ్లో కూడా బ్యాంగిలే ఉండాలి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం దీన్ని పట్టేసుకొని స్క్రో చేసుకుంటూ పైకి తీసుకెళ్ళిపోదాం పూర్తిగా బ్యాంగిల్ వచ్చేంత వరకు. ఇలా బ్యాంగిల్ సెట్ చేసేసాం. సెట్ చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ప్లస్ మార్క్స్ ఉన్నాయి కదా అన్ని చోట్ల, 1 పక్కన ప్లస్, 2 పక్కన ప్లస్, 3 పక్కన ప్లస్, అది పేజెస్కి పక్కన ప్లస్ మార్క్స్ ఉన్నాయి కదా, ఆ ప్లస్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇలా మనం సెలెక్టెడ్లో ఉండాలి. మనవి ఏవైతే మనం ఇచ్చామో ప్రింటర్ దగ్గర అవి ఆ ఫ్రేమ్స్ సెలెక్టెడ్లో ఉండాలి. సెలెక్ట్ ఉండిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ప్లస్ మార్క్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి, పేజెస్ పక్కన ప్లస్ మార్క్స్, దానిపైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చింది చూడండి, ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ మనకి దానిపైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ రండి, మ్యాచ్ అండ్ మూవ్. చూడండి, మ్యాచ్ అండ్ మూవ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ కింద ఆప్షన్ చూపిస్తుంది చూడండి, అప్లై బిట్వీన్ ఆల్ పేజెస్. మీరు అన్ని పేజెస్కి అప్లై చేయాలనుకుంటే దీనిపైన ట్యాప్ చేయండి. అప్లై బిట్వీన్ ఆల్ పేజెస్, ఒకేసారి అన్నిటికీ అప్లై అయిపోతుంది. లేదంటే మనం ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటూ వెళ్ళాలి, అది టైం వేస్ట్ కదా. అదే మనకి అప్లై టు ఆల్ పేజెస్ అన్నాం అనుకోండి, అప్లై బిట్వీన్ ఆల్ పేజెస్, దానిపైన ట్యాప్ చేసేస్తున్నాను. దానికి చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ అప్లై టు ఆల్ పేజెస్కి అప్లై అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని రన్ చేసి చూద్దామా. దీనిపైన రన్ చేయడానికి ఎక్కడ మనకి పైన చూడండి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా పైన, దానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది యారో, 2 యారోస్, పైకి ఒకటి కిందకు ఒకటి, దానిపైన ట్యాప్ చేద్దాం. దానిపైన ట్యాప్ చేసి ఇప్పుడు మీరు రన్ అవుతుంది చూడండి. ఇది టైం తీసుకుంటుంది కదా మీకు, ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది, మన బ్యాక్ వచ్చి చూపిస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కింద టూల్ బార్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. చూడండి, ఇక్కడ ట్యాప్ చేసుకుంటూ రండి. ట్యాప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక డ్యూరేషన్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ పేజ్ సెలెక్ట్ చేయండి. పేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టూల్ బార్ కింద టూల్ బార్లో మీకు టైం డ్యూరేషన్ చూపిస్తుంది. టైం డ్యూరేషన్ ఎంత చూపిస్తుంది, 4.7 సెకండ్స్ చూపిస్తుంది. అందుకే మనకి అంత డిలేగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. 4 సెకండ్ ఈజీగా తీసుకుంటుంది అది మనకి నెక్స్ట్ స్లైడ్ రావడానికి. అందుకే మనకి కొంచెం టైం లెంత్ అన్నది తగ్గిద్దాం. దానిపైన 4.7 సెకండ్స్ పైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఏం ఆప్షన్ ఉంది, 4.7, దానిపైన ట్యాప్ చేసేసి మనకి ఎన్ని సెకండ్స్ కావాలి, 1.5 సెకండ్స్ సరిపోతుంది. ఇచ్చేసి ఇక్కడ మనం అన్నిటికీ అప్లై చేయాలి కదా, అప్లై టు ఆల్ పేజెస్ ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేసామనుకోండి అది సెలెక్ట్ అయిపోతుంది. అన్నిటికీ అప్లై అయిపోయింది అనమాట. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు పైన డౌన్లోడ్ ఆప్షన్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్ పైన 2 యారోస్ పైన ట్యాప్ చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి, మీకు చూడండి మనకి 1.5 సెకండ్ పెట్టాం కాబట్టి దాని స్పీడ్ అన్నది చూడండి. ఇది మన ప్రింట్ ట్రాన్సాక్షన్ ఇన్ క్యాన్వా. ఇవి మనకి అడ్వర్టైజ్మెంట్కి యూజ్ చేసేస్తూ ఉంటాము. ఇలాంటివి మనకి ఏదన్నా షాప్ ఉందనుకోండి, దానికి సంబంధించినవి మనం ఇలా ప్రింట్లో పెట్టేసి స్క్రీన్లో, ఆ స్క్రీన్ మనము ఇలా
మన అడ్వర్టైజ్మెంట్కి యూజ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి ఒక వీడియో తయారు చేసి మనం స్టేటస్ మార్కెటింగ్ పెట్టచ్చు. మన దగ్గరికి క్లయింట్స్ అన్నవాళ్ళు ఈజీగా మనకు వచ్చేస్తారు. ఇది మనది ఈరోజు క్లాస్ వచ్చి ఏంటి, ప్రింట్ ట్రాన్సాక్షన్ ఇన్ క్యాన్వా. లాస్ట్ మనకి పెండింగ్ పెట్టాం కదా, గ్రాఫిక్ డిజైన్ డే 19లో పెండింగ్ పెట్టినాం కదా. ఇది ఆ పెండింగ్ క్లాసే ఈరోజు కంప్లీట్ చేసేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరూ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్లాసు. ఇది మిస్ చేయకండి ఎవరు, ఓకేనా? ఇది కంపల్సరీ చూడండి. మీరు చూసి దీనికి మళ్ళీ నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నా కామెంట్ బాక్స్లో నా ఛానల్కి వెళ్ళి చూసి నాకు కామెంట్ చేయండి. ఇది ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా, యూస్ఫుల్ ఉందా లేదా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి ప్రతి ఒక్కరు. ఇది ఇవాల్టి మన సెషన్. ఇది మీకు అందరికీ నచ్చుతుందని ఐ హోప్ నేను అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది మీరు నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.